నమస్కారం శుభదినం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజారాణి గారు మనతో పాటు ఉన్నారు. నేటి రాశి ఫలాలను వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం తెలియజేస్తారా? 17/1/2025 క్రోధినామ సంవత్సర ఉత్తరాయణం పుష్యమాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6:31, సూర్యాస్తమయం సాయంత్రం 5:44. తిథి చవితి ఉదయం 5:30 వరకు, నక్షత్రం మఖ మధ్యాహ్నం 12:45 వరకు. యోగాలు సౌభాగ్య రాత్రి తెల్లవారుజామున 12:57, కరణము భవ సాయంత్రం 4:43, కరణము బాలవ ఉదయం 5:30 వరకు, రాహుకాలం ఉదయం 10:43 నుంచి 12:07 వరకు, అలాగే గుళిక కాలం ఉదయం 7:55 నుంచి 9:19 వరకు, యమగండం మధ్యాహ్నం 2:56 నుంచి 4:20, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:45 నుంచి 12:30, దుర్ముహూర్తం ఉదయం 8:46 నుంచి 9:31, మరల మధ్యాహ్నం 12:30 నుంచి 1:15 వరకు, అమృతకాలం ఉదయం 10:12 నుంచి 11:54 వరకు, వర్జం రాత్రి 9:27 నుంచి 11:11 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి రోజు ఎలా ఉంది? మేషరాశి అశ్వని, భరణి, కృత్తిక ఇదంతా కూడా మేషరాశిలోకి వస్తాయి. ఈ మేషరాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిసి కొత్త ప్రణాళికలు చేపడతారు. సంతానంతో కలిపి చక్కటి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. కుటుంబం అంతా కలిపి చక్కటి ప్రదేశానికి వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అనుకోని లాభాలతో, వృత్తిపరమైన అభివృద్ధితో, భాగస్వామితో కలిపి తీసుకునే నిర్ణయాలతో అనుకూలమైన రోజుగా ఈ రోజుని మీరు గడుపుతూ ముందుకు పెడతారు. వృషభ రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశికి ఈ రోజు ఎలా ఉంది? వృషభ రాశి కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాలలో నూతన బాధ్యతలు అనేవి అధికంగా ఉంటాయి. అలాగే ప్రయాణాలు చేస్తారు. ఆ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. తల్లితో, తండ్రితో కలిపి సంప్రదింపులు, వారి యొక్క నిర్ణయాలతో, ఆశీస్సులతో నూతన గృహ నిర్మాణం కొరకు చేసే ఆలోచనలు కొంతవరకు ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది అధికంగా ఉంటుంది. అలాగే మీ యొక్క వ్యక్తిగత విషయంలో, అంటే మీ యొక్క వృత్తికి సంబంధించిన, అభివృద్ధికి సంబంధించిన విషయాలలో నూతన ప్రశంసలు, నూతన అవకాశాలు ఏర్పడతాయి. మిథున రాశి. అమ్మాయిక మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశి అనేటప్పటికి మనకి ఇంకా ఈ యొక్క మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3వ పాదం వరకు. అయితే మిథున రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా సంతానానికి సంబంధించిన అభివృద్ధి విషయాలు, అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలలో, పెట్టిన పెట్టుబడులకు సంబంధించిన విషయాలలో, అభివృద్ధికి సంబంధించిన విషయాలు కొన్ని వినడం, అలాగే వారికి సంబంధించిన విద్యాపరమైన విషయాలలో, దూర ప్రదేశాలలో చక్కటి అవకాశాలు మీకు ఆనందాన్ని కలిగించే విధంగా ఉండడం, మీ యొక్క సృజనాత్మక శక్తి, దాంతోపాటుగా మీ యొక్క ధైర్య సాహసాలు, నిర్ణయ సామర్థ్యం మొదలైనవి పెరగడం, ఆ విషయంలో సంతానం యొక్క అభివృద్ధే, ఆనందమే మీకు ఆనందాన్ని ఇచ్చే విధంగా మీరు ముందుకు వెళ్ళే అవకాశాలు అనేవి చక్కగా ఉన్నాయి. అలాగే మాటల విషయంలో మాత్రం వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి అనేటప్పటికీ మనకి ఈ యొక్క పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి వ్యక్తిగతంగా ఎమోషన్స్ చాలా అధికంగా ఉంటాయి. అంటే ఈ రోజున మీకు ముఖ్యమైన విషయాల్లో, అంటే ఆర్థిక సంబంధమైన విషయాలలో, కుటుంబపరమైన అంశాలలో, మీకు నిర్ణయ సామర్థ్యం విషయాల్లో రావలసిన ఆలోచనలు కొంత లేటుగా రావడం కానీ, ఆర్థిక సంబంధమైన విషయాలు కొంత అననుకూలతతో సామాన్య ఫలితాలు ఇవ్వడం వల్ల కొంత ఉద్వేగాలకి లోనవ్వడం మొదలైనవి జరుగుతాయి. కోపాన్ని నియంత్రించుకోవాలి. ఆరోగ్య విషయంలో వీళ్ళంత శ్రద్ధ తీసుకోవాలి. ఆకస్మికంగా మాటల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి కుటుంబ సభ్యులతో ఘర్షణ రాకుండా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వాతావరణాన్ని, కుటుంబ వాతావరణాన్ని అనుకూలంగా పెట్టుకునే విధంగా ఆలోచనలు చేయాలి. సింహరాశి.
అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశిలోకి వచ్చేప్పటికి మఖాపుబ్బ ఉత్తర 1వ పాదం. ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. అలాగే ఆ విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలలో మీకు వృత్తిపరమైన విషయాలలో కానీ, మీ నిర్ణయ సామర్థ్య విషయంలో కానీ తోబుట్టువుల సహకారం, ముఖ్యంగా సోదరీమణుల సహకారంతో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. కొలీగ్స్లో కూడా స్త్రీల సహకారంతో నూతన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు లాంటి వాటికి అవకాశం అనేది అధికంగా ఉంది. అలాగే వ్యక్తిగత విషయాలలో ముఖ్యంగా ఏదైనా నిర్ణయ సామర్థ్యంతో పాటుగా ఏదైనా చేద్దామనుకుంటున్న విషయాలలో ఉన్నత స్థాయి వ్యక్తులతో కలిపి కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే విధానాలు అనుకూలంగా ఉంటాయి. కన్యా రాశి. మైక కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యారాశిలోకి వచ్చేప్పటికీ ఈ ఉత్తర, హస్త, చిత్త 2 పాదాలు. ఈ కన్యారాశి వాళ్ళకి ఈ రోజున ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. అనుకోని వ్యక్తుల కొరకు ఖర్చులు పెట్టే పరిస్థితుల్లో మొహమాటాలకి లోనయ్యే పరిస్థితులు లాంటివి అధికంగా ఉన్నాయి. అలాగే శారీరక శ్రద్ధ అవసరం, ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు. నిస్సత్వ, బడలిక మొదలైన ఉండడం వల్ల కొంత డల్గా అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి వ్యక్తిగతంగా ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి, రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. అలాగే ప్రయాణాలు మొదలైన వాటి వల్ల బడలికలు ఉంటాయి కాబట్టి వీళ్ళంతవరకు ప్రయాణాల్లో ఇబ్బందులు లేకుండా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడకుండా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తులారాశి. మైక తదుపరి రాశి అయినటువంటి తులారాశి వారికి ఈరోజు ఎలా ఉంది? తులారాశి విషయం తీసుకునేటప్పటికీ ఈ తులారాశిలోకి వచ్చే నక్షత్రాలుగా మనకి ఈ చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు తులారాశిలోకి వస్తాయి. తులారాశి వాళ్ళకి వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. ఆశించిన ఫలితాలని చక్కగా పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం అనేది అధికంగా ఉంది. ముఖ్యంగా మీరు ఎదురు చూసిన విషయాలలో అంటే మీ యొక్క ఆలోచనలు వికసించడం, ఇతరులకు మీరు సలహా సహకారాలు ఇవ్వడం, క్రియేటివిటీ అనేది మీలో అభివృద్ధి చెందడం, ముఖ్యంగా మీ యొక్క పర్సనల్ గ్రోత్ కోసం మీరు చేసే కార్యక్రమాలకు సంబంధించి చక్కటి నిర్ణయాలు అవి అనుకూలంగా ఉండడం, అన్ని విధాలుగా కూడా మీరు ఆశించిన రీతిలో ఉండడం, ఇష్టమైన వ్యక్తులతో కలిపి ఈ రోజును సద్వినియోగపరుచుకోవడం, ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్ళడం, ఆహ్లాదకరమైన వాతావరణంలో మీరు ముందుకెడతారు. వృశ్చిక రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృశ్చిక రాశి విశాఖ, అనురాధ, జ్యేష్ఠ వృశ్చిక రాశిలోకి వస్తే వృశ్చిక రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధికరంగా ఉంటుంది. నూతన నిర్ణయాలు తీసుకుంటారు. అధిక బాధ్యతలు అనేవి ఏర్పడడం వల్ల వృత్తికి సంబంధించిన విషయాలలో అధిక బాధ్యతలు కొంత ఘర్షణాత్మకంగా ఉంటాయి. కొత్త వ్యక్తులతో కలిసి నూతన నిర్ణయాలు తీసుకునేవలసిన పరిస్థితులు రావడం, కొలీగ్స్తో కలిపి ఆ నిర్ణయాలు అమలుపరచడానికి చేసే ప్రయత్నాలు కొంతవరకు ముందుకు పెడతాయి. ఏదేమైనప్పటికీ గౌరవం పెరుగుతుంది. ధనస్సు రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి ధనస్సు రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ధనస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలని మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే మూల, పూర్వాషాఢ, అలాగే దీంట్లో మనకి ఇది చెప్తాం ఉత్తరాషాఢ అనేది 1వ పాదం. ఈ యొక్క ధనుర్రాశి వాళ్ళకి ఈ రోజున ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. పెద్దల యొక్క ఆశీస్సులు లభ్యమవుతాయి. పెద్దలతో చర్చించుకుని నిర్ణయాలు తీసుకుంటారు. పుణ్యబలాన్ని పెంచుకునే దిశగా ఆలోచనలు చేయాలి. ఆకస్మికమైన వ్యయాలు మీ యొక్క నిర్ణయాలని మార్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీలైనంతవరకు ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. ఉన్నత విద్య విషయంలో కూడా మీకు అనుకూలతలు అనేవి అధికంగా ఉన్నాయి. మకర రాశి. అమ్మాయిక మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ఠ 2 పాదాలు. మకర రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన పనులు కానీ లేకపోతే ఆరోగ్య విషయంలో కానీ ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. అనుకోని అంశాల వల్ల ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉన్న రీత్యా కొంత చికాకులు అధికంగా ఉంటాయి. మానసిక అసంతృప్తిని అధిగమించే దిశగా ప్రయత్నం చేయాలి. అలాగే ఆరోగ్యం, ఆలోచనలు, ఆటంకాలు మొదలైన విషయాల్లో జాగ్రత్తలు వహిస్తూ ముందుకు వెళ్ళాలి. వ్యక్తులతో విభేదాలు రాకుండా అసంతృప్తిని అధిగమిస్తూ పడిన కష్టానికి తగిన ప్రతిఫలం లేదు అన్న భావనలోంచి అది తాత్కాలికమే అన్న విధానాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు వచ్చినట్లయితే
సమస్యల్ని అధిగమించగలుగుతారు. కుంభరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ రోజున సామాజిక సంబంధాలు బాగుంటాయి, నూతన నిర్ణయాలు తీసుకుంటారు, సంఘంలో గుర్తింపు గౌరవం పెరుగుతుంది. అయినప్పటికీ మీ యొక్క లేజినెస్ వల్ల కొన్ని అవకాశాలని కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటూ ఒకటి ముందుకెళ్ళాలి. భాగస్వామ్య వ్యవహారాల్లో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. తల్లిదండ్రులని యొక్క నిర్ణయాలకు అనుగుణంగా ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు మీకు ఈరోజు ప్రశాంతంగా గడిచే అవకాశం ఉంది. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకుంటే పూర్వభద్ర 4 పాదం, ఉత్తరభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాల్లో అంటే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కానీ, వ్యక్తులతో వాగ్వాదాలకు సంబంధించిన విషయాల్లో కానీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు. ముఖ్యంగా ఆరోగ్య శ్రద్ధ, ఇమ్యూనిటీ పెంచుకునే దిశగా ప్రయత్నాలు అయితే కొంత అధికంగా చేయాలి. సంతానంతో కానీ లేకపోతే మీ యొక్క బంధువర్గంతో కానీ మాట్లాడేటప్పుడు విమర్శలకు అవకాశం లేకుండా జాగ్రత్తగా మాట్లాడుతూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్య పరిష్కారం అనేది సులువుగా ఉంటుంది. అలాగే న్యాయపరమైన విషయాల గురించి ఈ రోజున చర్చలు, ఆ విషయంలో సంతానం యొక్క అభిప్రాయాలు మీ అభిప్రాయాలతో ఏకీభవించినందువల్ల కూడా కొంత ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశం ఉన్న రీత్యా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఇబ్బందులు లేకుండా ముందుకెళ్ళినట్లయితే సమస్యలను అధిగమించగలుగుతారు. అమ్మాయిక ద్వాదశ రాశుల వారు అందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి ఈ రోజున పరిహారంగా మనం తీసుకున్నట్లయితే ప్రతిరోజులాగే అందరూ కూడా ఈ రోజున తమ తమ వ్యక్తిగత దైవాన్ని స్మరించుకోవడంతో రోజును ప్రారంభిస్తారు. కాబట్టి అలా ప్రారంభించి అదే కంటిన్యూ చేసినా మంచి ఫలితాలే ఉంటాయి. ఇంకా అవకాశము, ఆసక్తి రెండూ కూడా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున అందరూ కూడా అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరాలు కానీ, అలాగే అమ్మవారికి సంబంధించిన శతనామావళి మొదలైన బిండం కానీ ఇవన్నీ మంచి ఫలితాలు ఇస్తాయి. అలాగే అమ్మవారికి సంబంధించిన దేవాలయాలు మొదలైనవి కూడా చాలా మంచిది. అవకాశం ఉండి మీరు కనుక వెళ్ళగలిగితే చక్కటి రోజుగా మనం భావించవచ్చు. ఇదొకటి. అలాగే ప్రదా చెప్పుకున్న రాశి ఫలాలన్నీ కేవలం ఒకరిని ఉద్దేశించి చెప్పిన కనుక అన్నీ తమకే వర్తిస్తాయని భావించకుండా తమ తమ వ్యక్తిగత జాతకంలో నడుస్తున్న దశలు, అంతర్దశలతో కలిపి ఇవి కూడా చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఎదుర్కొంటున్న చిన్న చిన్న సమస్యల్ని, గోచారీత్యా ఎదురవుతున్న సమస్యల్ని తగిన పరిహారాలతో, అది శ్లోకం కావచ్చు, దేవాలయ సందర్శన కావచ్చు, లేకపోతే ఇష్టదేవత ఆరాధన మొదలైన వాటితో సమస్యల్ని పరిష్కారం అనేది చూసుకుంటూ ముందుకు వెళ్ళగలరు అని అర్థం చేసుకోవాలి. నేటి విశిష్టత. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనకి సంకష్టహర చవితి. సంకష్టహర చవితి, ఈ సంకష్టహర చవితి పేరు లంబోదర సంకష్టహర చవితి. సాధారణంగా తీసుకున్నట్లయితే సంకష్టహర చవితి అనేది ప్రతి నెల కూడా పౌర్ణమి నుంచి 3-4 రోజుల్లో ఎప్పుడప్పుడు ఏర్పడుతుంది చవితి. కాబట్టి ఆ విధానంలో మనకి ఈ సంకష్టహర చవితిని తీసుకున్నట్లయితే ప్రతి నెల 4వ రోజుగా మనం పౌర్ణమి తర్వాత తీసుకుంటాము, శుక్లపక్షం పౌర్ణమి అయిన తర్వాత. అయితే సాధారణంగా ఈ చవితులు 2 వస్తాయి ప్రతి నెలలో కూడాను. ఒకటేమో సంకష్టహర చవితిగా చెప్తాము పౌర్ణమి తర్వాత, అలాగే అమావాస్య తర్వాత వచ్చేది కూడా దాన్ని వరద చతుర్థి, అది కూడా వినాయక చవితిగానే చేస్తారు. అంటే వినాయక చవితిలా అంటే అది మామూలుగా, ఇదైతే సంకష్టహర చవితి. దీన్ని విఘ్నహర్త అని కూడా అంటారు. దీన్ని సాధారణంగా సంవత్సరం 12 నెలల్లో కూడా 12 సంకష్టహర చవితులు, అధిక మాసం వస్తే ఇంకోటి ఎక్స్ట్రా కూడా వస్తుంది. ఈ 12 సంకష్టహర చవితులని కూడా చాలామంది రెగ్యులర్గా ఫాలో అయ్యేవాళ్ళు ఉంటారు. అంటే విఘ్నాలని తొలగించేది విఘ్నేశ్వరుడు కనుక ఇక్కడ మనం ఈ సంకష్టహర చవితి విషయంలో ఎవరికన్నా ఎలాంటి ఏదైనా విఘ్నాలు ఎదురవుతున్నా విద్యాపరంగా కానీ, గృహపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ ఏ విషయంలోనైనా సమస్యలు ఎదుర్కొనే వాళ్ళు చాలామంది వినాయకుడి ఆరాధకులు అందరూ కూడా ఈ సంకష్టహర చవితి వ్రతాన్ని అనేది చాలా సిస్టమేటిక్గా పాటించేవాళ్ళు ఉంటారు. ఇది కూడా ఒక 3 నెలలు కానీ, లేకపోతే 5 నెలలు, 7 నెలలు, 21 నెలలు, దానికి ఒక విధానాలు కూడా పాటిస్తూ వెళ్ళేవాళ్ళు ఉంటారు. అంటే దీంట్లో పూజా విధానాల్లో వాళ్ళు ఎలా అనుకుంటారు అంటే, అసలు ఈ సంకష్టహర చవితికి ఉదయం లేచి చక్కగా శుభ్రంగా స్నానం చేసి భగవంతుడి మీద మనం దృష్టి పెట్టి, అలాగే వినాయకుడికి సంబంధించిన శ్లోకాలు మొదలైనవన్నీ పఠించి,
అలాగే దాని దగ్గర ఏదో చిన్న ముడుపులా కట్టి దాని ప్రకారం దాంట్లో ఖర్జూరం, తర్వాత ఆకులు, తర్వాత ఏదైనా ఒక బియ్యం మొదలైనవన్నీ దాంట్లో పెట్టి కట్టి, అలాగే సాయంత్రం దాకా భగవంతుడికి సంబంధించి కొందరు ఉండగలిగిన వాళ్ళు ఉపవాసం ఉండి పళ్ళు పాలు తీసుకుంటూ, సాయంత్రం అయిన తర్వాత మళ్ళీ చంద్ర దర్శనం తర్వాత మళ్ళీ చంద్రుడు వీటన్నిటికీ పూజలు చేసి, అక్కడ మళ్ళీ ఈ లోపల దేవాలయ సందర్శన చేసి వినాయకుడిని దర్శించి, వినాయకుడి గుడి మళ్ళీ సాయంత్రం కూడా మళ్ళీ చంద్రుడు దర్శనం అయిన తర్వాత మళ్ళీ ఈ కథ చెప్పుకొని అక్షంతలు వేసుకొని, ఈ విధానాలన్నీ కూడా వారి వారి ప్రదేశాలు అంటే నార్త్ ఇండియన్స్ అయినా సౌత్ ఇండియన్స్ అయినా దానికి ఆ సంకష్టార చవితి విధానం అనేదంతా కూడా దాని ఒక ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుంది. అయితే ఈ యొక్క సంకష్టార చవితి అనేది ఒక నెలలో ఒక రకంగా వస్తూ ఉంటుందని అనుకున్నాం కదా. అసలు ఈ యొక్క సంకష్టార చవితి అనే దానికి కథ ఏంటి? ఇక్కడ మనం ఈ యొక్క ప్రతిరోజు ఏదైనా వైశిష్యంలో చెప్పుకునే దాంట్లో ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ పూజా విధానం కన్నా కూడా ఆ కథని ఎక్కువ మనం ఫోకస్ చేసి మాట్లాడుకుంటాం. ఇప్పుడు మాట్లాడుకున్నా కూడా ఇన్ని రోజులు బట్టి. ఎందుకు అంటే ప్రతి వాళ్ళు పూజ ఉపవాసాలు అలాంటివి చేసినా చేయలేకపోయినా కనీసం కథని విని దాని ఉన్నా కూడా దాని ఫలితం అనేది దానికి ఉంటుంది. అందుకని ఆ విధానంలో మనం ఎక్కువ చేసే ఫోకస్ ఏంటంటే ప్రతి విషయంలోనూ అసలు ఆ కథ ఏంటి అన్న విషయాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఇక్కడ కూడా ఏంటంటే అసలు సంకష్టార చవితి అంటే ఏంటి, అవి నెలలో ప్రతి నెల ఒకటి వస్తుంది, ఎప్పుడు వస్తుంది, అలాగే సంవత్సరంలో ఎన్నో వస్తాయి, ఇప్పుడు వచ్చిన దాన్ని ఏమంటారు, దీనికి సంబంధించిన కథ ఏంటి, అసలు సంకష్టార చవితి కథ ఏంటి అన్న విషయాలన్నీ తెలుసుకోవడమే మనం ఇక్కడ చేసే పని. అంతేగాని ఇందులో విధానాల ప్రకారం పూజ మనం చేసుకొని తీరాలి అన్నది వారి వారి అభిష్టాలకి సంబంధించి ఉంటుంది. కేవలం ఇక్కడ మనం కథ వరకే మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. కథ విన్నా కూడా అది మంచి ఫలితమే అన్న విషయాన్ని మనం జ్ఞప్తి పెట్టుకోవాలి. అయితే సంకష్టార చవితికి సంబంధించి దీన్ని మనం లంబోదర సంకష్టార చవితి అని చెప్పుకున్నాం. సంకష్టార చవితినే మనం విఘ్నహర్త అని కూడా అనుకుంటాం. అలాగే ఈ యొక్క సంకష్టార చవితులకి అసలు అన్నిటికీ ప్రధానంగా ఒక కథ ఉంటుంది. సంకష్టార చవితులకి అది కాకుండా మామూలుగా ప్రతి నెలా వచ్చే సంకష్టార చవితికి సంబంధించిన కథ అనేది ఇంకోటి ఉంటుంది. ఇక్కడ విషయంలో అసలు సంకష్టార చవితి అనేది దాని గురించి తెలుసుకోవాలంటే ఒకానొకప్పుడు ఈ యొక్క మన దేవేంద్రుడు తన యొక్క దానిలో తన విమానంలో ప్రయాణం చేస్తూ ఆయన పెడుతూ అక్కడ భృగుండైన వినాయకుడికి సంబంధించిన ఒక ప్రముఖ ఆయన యొక్క ఆరాధకుడిని కలుసుకొని అక్కడి నుంచి ఆయన పెడుతున్నప్పుడు ఒక ప్రదేశానికి రాగానే ఒక వ్యక్తి యొక్క దృష్టి పడి, అంటే చాలా ఇబ్బంది పడి తప్పు పాపాలు చేసిన వ్యక్తి యొక్క దృష్టి సోకినట్టుగా జరిగి ఆయన యొక్క విమానం అక్కడ ఆగిపోతుంది. అప్పుడు అదే ప్రదేశంలో ఆ రాజ్యాన్ని ఏలుతున్న ఘరసేనుడు అనే ఒక మహారాజు బయటకు వచ్చి, అదేంటి దేవేంద్రుడి విమానం ఇక్కడ ఆగిందని చాలా ఆనందపడినప్పుడు దేవేంద్రుడు ఆగిపోయిన విమానం నుంచి దిగి ఆ ప్రదేశంలో ఎందుకు ఆగినట్టు అని ఆయన అడిగినప్పుడు, నేను కావాలని ఇక్కడ ఆపలేదు, అనుకోకుండా ఎవరిదో ఒక దృష్టి సోకి నా యొక్క విమానం ఆగిపోవడం జరిగింది అని ఆయన చెప్పినప్పుడు, మరి ఏం చేస్తే ఈ విమానం కదులుతుంది అని అడిగితే ఆయన ఏం చెప్తా అంటే, మీ రాజ్యంలో ఎవరైనా ఇవాళ పంచమి నిన్న చవితి చేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉండి, నిన్న ఉపవాసం ఉండి దేవుడి యొక్క పూజ చేసుకుని వినాయకుడి యొక్క ఇది చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వారి యొక్క పుణ్యం గనక నాకు ఇచ్చినట్లయితే ఆ దానితో నా యొక్క విమానం కదులుతుంది అన్నట్టుగా ఆయన చెప్పడం జరుగుతుంది అన్నమాట. అయితే వాళ్ళంతా పాపం వీళ్ళు వెళ్ళి ఆ యొక్క దేశం అంతా కూడా వెతుకుతారు. ఆ యొక్క సేన అంతా వెతికినా కూడా వాళ్ళకి ఎవరు కనబడరు. అయ్యో ఇదేంటి ఎవరు లేరే అని చెప్పి వాళ్ళు బాధపడుతుంటే ఈ లోపల గణేశుడి యొక్క భటులు కొందరు వచ్చి అక్కడ ఒక స్త్రీ యొక్క మృతదేహాన్ని తీసుకెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే వీళ్ళు అడుగుతారు, అదేంటి ఆవిడని ఎందుకు తీసుకెడుతున్నారు అని అడిగితే, ఆవిడ చాలా తప్పు చేసిన స్త్రీ కదా, ఎందుకు అలా తీసుకెడుతున్నారు అంటే, కాదు ఆవిడ నిన్న తెలియకుండానే ఉపవాసం ఉండడం, లేకపోతే ఆవిడ ఇలా పూజాధికారులు విషయంలో ఆవిడ ఇలాగ రోజంతా ఇలా చేయడం జరిగింది, అందుకని ఆవిడకి పుణ్యం అనేది ఏర్పడింది, కాబట్టి ఆ విధానంలో ఆవిడని తీసుకెడుతున్నాం అన్నట్టుగా వాళ్ళు ఒక విధానం చెప్తారు. అయితే సరే ఆవిడ పుణ్యం ఏదో మాకు ఇస్తే మా యొక్క ఇది జరుగుతుంది అంటే వాళ్ళు ఒప్పుకోరు. మేము ఇవ్వడానికి ఒప్పుకోమన్నప్పుడు పెద్ద గాలి బీచి ఆవిడ మించి ఆ గాలి ఆ స్త్రీ మించి వచ్చిన గాలి వల్ల విమానం అనేది కదులుతుంది. అంటే ఆవిడ యొక్క పుణ్య కార్యక్రమం వల్ల, ఆవిడ పుణ్యం వల్ల, ఆవిడ సాధించిన పుణ్యం వల్ల, ఈ చతుర్థి మహిమ వల్ల, ఆవిడ మీదచి వచ్చిన ఆ పుణ్యానికి సంబంధించిన ఆ గాలి వల్ల విమానం కదలడం అనేది జరిగింది. కాబట్టి అది చాలా విశేషంగా దాని గురించి చెప్తారు. అది ఒక ఈ యొక్క సంకష్టార చవితికి సంబంధించి ఒక కథగా, అంటే అసలు స్టార్టింగ్గా చెప్తారు. అయితే ఇప్పుడు మనం ఈ యొక్క లంబోదర సంకష్టార చవితి గురించి చెప్పుకునేటప్పుడు దీంట్లో ఏంటంటే, ఈ లంబోదరుడికి అనే ఆ పేరు ఆ రోజు లంబ ఉదరం అంటే పెద్ద పొట్టగలిగిన
దేవుడుగా ఈ రోజు లంబోదరుడికి సంబంధించిన కథలో ఈ యొక్క సంకష్టార చవితిలో ఏం చెప్తారంటే దీనికి సంబంధించిన కథ ఎలా ఉంటుందంటే, ఒకానొకప్పుడు ఈ యొక్క పరమేశ్వరుడు పార్వతి కూర్చుని ఉండగా దేవతలందరూ కూడా చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ తమని కాపాడమని అడగడానికి ఈ యొక్క పరమశివుడి దగ్గరికి వెళ్ళినప్పుడు పరమశివుడు ఆ బాధ్యతని, అంటే వాళ్ళని కాపాడి రక్షించే బాధ్యతని తన యొక్క ఇద్దరు కుమారులైన వినాయకుడికి అలాగే ఈ యొక్క కుమారస్వామికి ఇద్దరికి కూడా అప్పచెప్పి ఎవరు అందులో ఇష్టం చూపిస్తారో వాళ్ళు వెళ్ళి ఆ బాధ్యత తీసుకునేట్టుగా ఆయన అడిగినప్పుడు, అందరికీ సైన్యాధ్యక్షతతో తను చాలా ఇదిగా ఉండే వ్యక్తి కాబట్టి కుమారస్వామి తను ఇష్టాన్ని చూపిస్తాడు, ఈయన ఇష్టాన్ని చూపిస్తాడు ఇద్దరు వెళ్ళడానికి. అయితే మరి ఎవరికి ఇవ్వాలి ఆ యొక్క అధికారం అన్నది ఆయనకు అర్థం కాక పరమశివుడు వెంటనే ఏం చేస్తాడంటే, మీలో ఎవరైతే ముందు భూమి చుట్టూ తిరిగి వచ్చేస్తారో వాళ్ళకి నేను అధికారం ఇస్తాను అన్నప్పుడు వెంటనే కుమారస్వామి తన యొక్క వాహనమైన నెమల మీద ఎక్కి వెళ్ళిపోతుంటే, అప్పుడు అయ్యో అనుకున్న వినాయకుడు ఏం చేస్తాడంటే తన తల్లిదండ్రుల చుట్టూ తిరిగితే విశ్వం చుట్టూ తిరిగినట్టుగానే అన్న భావనతో ఆయన వాళ్ళ చుట్టూ తిరగడం వల్ల వెంటనే ఆయనే గెలిచినట్టుగా ఆయనకి ఆ అధికారం ఇవ్వడం వల్ల ఆయన వెంటనే చక్కగా అందరినీ కూడా సమస్యల నుంచి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తాడనమాట. అంటే ఈ యొక్క దేవతల కోరిక మేరకు వాళ్ళందరికీ అధ్యక్షతన సమస్యల నుంచి దూరం చేస్తాడు కాబట్టి అనేది ఈ కథ ఈ రోజున లంబోదర దాని గురించి వచ్చిన కథగా చెప్తారు. కాబట్టి ఈ రోజున విశేషంగా ఏం చేస్తారంటే, అంటే ఉపవాసం ఉండేవాళ్ళు ఏదైనా వినాయకుడికి సంబంధించి పూజ చేసుకోవడం, అక్షంతలు వేసుకోవడం, అలాగే సాయంత్రం దాకా పండ్లు పాలు తీసుకుని ఉండి దాని ప్రకారం వాళ్ళు ముందుకు పెడతారు, వినాయకుడి గుడికి పెడతారు. అలాగే వినాయకుడికి సంబంధించిన శ్లోకాలు ఎక్కువ చదువుతారు. వినాయకుడు సంకష్టార చవితికి సంబంధించిన శ్లోకాలు, పూజాధికాలు, అంటే పూజ అంటే ఏంటి, శ్లోకాలు వినడం, దేవనామస్మరణలో ఉండడం, అలాగే ఏదైనా కుడుములు లాంటివి కానీ ఇలాంటివి నివేదనలు ఇవి చేయడం అనేది మొదలైనవన్నీ చేసుకుంటూ ఉండేవాళ్ళు. అంటే దాని ప్రాసెస్లో వెళ్ళేవాళ్ళు కొందరు ఉంటారు. అలా కాకుండా కథా విధానం వరకే విని అక్షంతలు వేసుకున్నట్లయితే లంబోదర సంకష్టార చవితి అంటే ఇది. అలాగే ముందుది మామూలు సంకష్టార చవితి అంటే భృగుండికి సంబంధించిన కథ. ఈ రెండు కూడా మనం ఈ రోజున తెలుసుకున్నాం. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.